शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితం ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు ప్రారంభంలో 3వ స్థానంలో సంచరిస్తున్నాడు 16వ తారీఖు వరకు. తదనంతరం 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 3వ స్థానం అనుకూలంగా ఉంటుంది. 4వ స్థానం అర్ధాష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలం. అయితే రాష్ట్రాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 4వ స్థానంలో 7వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొందిన 3వ స్థానంలోకి వస్తున్నాడు. గురువు 4వ స్థానం అర్ధాష్టమ స్థానం. అయితే మేషరాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఉచ్చస్థితుడై సంచరిస్తున్నాడు. భాగ్యాధిపతి అయి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ కాంబినేషన్ మూలకంగా గురువు మూలకంగా కొన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో వ్యయ స్థానంలో ఏల్నాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 11వ స్థానంలో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. లాభస్థానం మీకు అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలను రాహువు ఇచ్చేటువంటి స్థితి లోపల ఉన్నాడు. కేతు 5వ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా ఈ స్థానాల మూలకంగా చూసినట్టయితే మహిళలకు ముఖ్యంగా ఇంటి వాతావరణము అనుకూలంగా ఉంటుంది. భర్త, పిల్లలు, కుటుంబ పెద్దలు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళందరితో కూడాను సఖ్యత పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటి లోపల ఆస్తి విషయంలో పూర్వం ఉన్నటువంటి తగాదాలు కొంతవరకు కొలిక్కి రావడం మూలకంగా మీకు మానసికమైనటువంటి ఆనందము ఈ మాసంలో కనబడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీల విషయం చూసినట్టయితే గౌరవప్రదంగా ఉంటుంది వర్క్ ప్లేస్లో మీకు. ఇక 16వ తారీఖు తర్వాత కొంత ధైర్యము మీ లోపల పెరుగుతుంది. కొన్ని పనులను మీరు సునాయాసంగా చేయగలుగుతారు.
అయితే 16వ తారీఖు తర్వాత కొంత కుటుంబ బాధ్యతలు కూడాను పెరిగేటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపాలి. ఇకపోతే పెళ్ళైనటువంటి వాళ్లకు కుటుంబం లోపల పూర్వం ఉన్నటువంటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్, తగాదాలు ఇవన్నీ కూడాను దూరం అవుతాయి. ఇక సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ విషయం చూసినట్టయితే కొంత అనుకూలత గోచరిస్తుంది. ఇక మీ సంతానం అంటే మీ పిల్లల యొక్క అభివృద్ధి, చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు ఈ విషయాలలో మీరు ఆలోచించినట్టయితే ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. సంతానం కొరకు ప్లానింగ్ చేసుకోవడము మీకు ఈ సమయం లోపల చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఇకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి మహిళల విషయము ఆలోచించినట్టయితే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నటువంటి స్త్రీలు, తర్వాత టెక్స్టైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రంగాలలో ఉన్నటువంటి స్త్రీలకు వ్యవహారం లాభసాటిగా కొనసాగుతుంది. ఇక విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి అమ్మాయిలు, వీళ్లకు బాగా అనుకూలంగా ఉంది ఈ మాసం. ఉద్యోగంలో మార్పు ప్రయత్నాలు మట్టుకు ఫలిస్తాయి. అంటే ఇక్కడ ఈ దేశంలో ఉంటూ ఉద్యోగంలో మార్పు కావాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కొత్త అవకాశాలు కూడాను వస్తాయి. రాహు మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా రాహు లాభస్థానంలో ఉండడం మూలకంగా స్త్రీలు ఎవరైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారో వాళ్లకు బాగా యోగిస్తుంది. ఇకపోతే కుజుడి యొక్క స్థితి మూలకంగా మీరు మాటలను కొంత కట్టడి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో మట్టుకు మీకు గౌరవ మర్యాదలు, ఒక మంచి స్థితికి మీ మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే గ్రహస్థితి మూలకంగా చాలా మంచి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూల మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం
తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.